హ్యాపీ గుడ్ ఫ్రైడే మీ అందరికీ. ఏంటి పాస్టర్ అమ్మ గారు మీరు ఈరోజు హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్తున్నారని అనుకుంటున్నారా? సో పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు దట్ ఐ రియలీ లైక్. మనం ఎప్పుడైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో, మనం ప్రతి సంవత్సరం పుట్టాం కదండి, ఒకటేసారి పుడతాం. కానీ ఏం చేస్తాం? ఎవ్రీ సంవత్సరం దేవునికి వందనాలు తెలియజేసుకుంటాం. అదే రీతిగా మనం గుడ్ ఫ్రైడే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల ముందు మీ కొరకు నా కొరకు సిలువ పైన ఇచ్చిన ప్రాణాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు గుర్తు పెట్టుకుంటున్నాం. ఆమేన్. దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. వీఆర్ నాట్ క్రాసింగ్ గాడ్ అగైన్. మనం దేవుడిని మళ్ళా తిరిగి సిలువ వేయట్లేదు. ఐ హ్యావ్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. మనం చనిపోయిన దేవుడిని ఆరాధించట్లేదు, కానీ సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. I hope this Good Friday will be filled with all the goodness of world. దేవుడు మన కొరకు ఏదైతే చేసి పెట్టాడో మంచివన్నీ మీరు మేము అనుభవించాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Even before I want to go into what I want to speak today, నేను మెడిటేట్ చేస్తున్నాను నిన్న నైట్, ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడాలని. సో ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ టు ద సర్మన్. పాస్టర్ గారు లాస్ట్ సండే ఏదైతే పామ్ సండే మీద మాట్లాడారో దాని గురించి వింటున్నాను. నాకు ఒక నిమిషం అనిపించిందండి, ఏ మనుషులైతే యాక్చువల్లీ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ యొక్క నమ్మకము మనుషులో పెట్టొద్దు కానీ ఎవరిలో పెట్టాలంట? దేవుడిలో పెట్టాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని హీ విల్ నాట్ లెట్ గో ఆఫ్ యూ అని వాక్యంలో రాస్తుంటుంది. అండ్ ఐ వాజ్ రీడింగ్ ద బైబిల్ అని నాకేం అర్థమైంది అంటే, లాస్ట్ సండే సండే రోజు ఏ మనుషులైతే హోసన్నా అని పాడారో, ఏ మనుషులైతే వాళ్ళ బట్టలు తీసి దేవుని ముందు వేశారో వాళ్ళే ఏమంటున్నారంట? ఈరోజు సిలువ వేయండి అని అంటున్నారంట. ఇజంట్ ఇట్ క్రూయల్? ఏ మనుషులకైతే దేవుడు గొప్ప కార్యములు చేశాడో, ఎవరినైతే దేవుడు హీలింగ్స్ ఇచ్చాడు, అన్ని చేసిన వాళ్ళ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని సిలువ వేయమంటున్నాడంట. అండ్ ఐ వాంట్ టు రిమైండ్ యూ ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ సిట్టింగ్ హియర్, మీరు ఏది తెలుసుకోవాలి మీ జీవితంలో అంటే, ఎప్పుడు కూడా మీ విశ్వాసము మనుషుల మీద పెట్టొద్దు అని నేను మీకు చెప్తున్నానండి. బికాస్ దే విల్ అబాండన్ యూ. ఏం చేశారంటే వాళ్ళ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని వదిలివేస్తారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన దేవుడు అంట మన కొరకు అతని ప్రాణాలు ఇచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని వదిలివేయలేదుగా, మనము దేవుని వదిలివేశాం కానీ దేవుడు మాత్రం మనల్ని వదిలివేయలేదు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. Are you excited for the word today? దేవుని యొక్క వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా అండి? I want to tell you, do not place anything. ఏది మన జీవితంలో దేవుని కంటే పై స్థానంలో ఉండొద్దండి. అందుకే మాథ్యూలో ఏమని రాస్తుంటుందంటే, seek ye first the kingdom of God. దేవుని రాజ్యమును వెతకండి. ఎందుకంటే మీకు కావాల్సిన ఈ ఇల్లులు, ఈ డబ్బులు, ఇవన్నీ దేవుడు మనకు సమకూరుస్తాడు. కానీ ఎప్పుడైతే మనం దేవుని మొదటి స్థానంలో పెట్టట్లేదో అండి, మనం జీవితంలో బెటర్ థింగ్స్ అన్ని కోల్పోతున్నాము. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ పర్సన్ దట్ ఇస్ సీటెడ్ హియర్, మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు దేవుని మొదటి స్థానంలో ఉంచాలి. ఆమేన్. Let's all turn our Bible to John chapter 12 verse 22 and 23. John chapter 12 and verse 22 and 23. ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో వచ్చిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, దేవుని యొక్క కుమారుడు మహిమ పరిచే సమయం వచ్చింది అంట. హల్లెలూయా. అక్కడ అందరు ఏమని ఆనందిస్తున్నారంటే, యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నాము అని ఆనందిస్తుంటే, యేసుక్రీస్తు ఏమంటున్నాడంట, నాకు మహిమ పొందే సమయం వచ్చింది అని అంటున్నాడు. అండ్ ఐ వాంట్ యు టు రియలైజ్, మన జీవితంలో కూడా చాలా సార్లు మనం కష్టమైన సమయం త్రూ వెళ్తుంటే మనం ఏమనుకుంటామంటే, దేవుడు మనల్ని వదిలేశాడేమో అని అనుకుంటాం. కానీ వాక్యం ప్రకారం ఎప్పుడన్నా మనం కష్టంలో ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు మహిమ రావాల్సిన సమయం వచ్చింది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఐ డోంట్ నో హూ ఇస్ గోయింగ్ త్రూ సమ్ టఫ్ టైమ్స్ టుడే. ఎవరైతే కొన్ని కష్ట సమయం నుంచి వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజు దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడంటే, మీకు మహిమ వచ్చే సమయం వచ్చింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అని ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, ఈ గోధుమ గింజ చనిపోతేనే గాని ఈ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల
అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ గోధుమ గింజ చనిపోకపోతే ఎలా ఉంటుందంట? ఒక గింజ వలె ఉంటుందంట. కానీ ఎప్పుడైతే దాన్ని మనం భూమిలో నాటుతామో ఆ ఒక్క గింజ కాస్త ఏమవుతుందంట? ఎక్కువ గింజలు వలె మారుతాయి అని రాస్తుంది. అవునా కాదా అండి? ఎస్. అండ్ అలాగే యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే అతనిని ఆ గింజతో పోలుసుకుంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఒకవేళ నేను మీతో ఉన్నట్లయితే నేను ఒక్కడిలాగానే ఉండిపోతాను, కానీ నేను సిలువ ఎక్కి మరణించినట్లయితే నా అంటి వారు ఎంతో మంది లేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ఏమంటున్నారంటే ఐ యామ్ రేజింగ్ ఫోటో కాపీ ఆఫ్ మై సెల్ఫ్. నేనేం చేస్తున్నానంటే సిలువలో మరణించి నాటి వారిని నేను ఎంతో మందిని లేవనెత్తుతున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇఫ్ యు లుక్ ఇన్ ద బైబిల్ ఏమని ఉంటుందంటే సో యాజ్ జీసస్ ఇస్ సో ఆర్ యూ ఇన్ ద వరల్డ్ అని రాస్తుంటుంది. యేసుక్రీస్తు ఎట్టి వంటి వాడో అట్టి వంటి వారిలో మనం ఎక్కడున్నామంట? ఈ లోకంలో ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఫస్ట్ థింగ్ దట్ ఐ రియల్లీ వాంట్ టు టెల్ యూ ఇస్ యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడంటే అట్టి వారిని, ఎవరు వాళ్ళు? మీరు నేను, ఈ భూమిలో మనల్ని లేవెత్తడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అంట. హల్లెలూయా. హౌ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ దిస్? ఎంతమంది నమ్ముతున్నారండి నేను యేసుక్రీస్తు వంటి వాడిని అని? యాక్చువల్లీ ఒక గొప్ప సేవకుడు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు చాలా మంది స్వస్థపడ్డారంట అతని క్రూసేడ్స్ లో. అయితే ఒక ఇంటర్వ్యూర్ వచ్చి అడిగారంట, ఇక్కడ వేల మంది స్వస్థపడుతున్నారు కానీ కొంతమంది కూడా స్వస్థపడట్లేదు, ఎందుకు వాళ్ళు స్వస్థపడట్లేదు అని అడిగారంట. వాళ్ళు పాపము చేశారనా అని అడిగితే సేవకుడు ఒక మాట అన్నాడంట, వాళ్ళు స్వస్థపడకపోవడం నా తప్పు కాదు, అది వాళ్ళ తప్పు, ఎందుకంటే వాళ్ళు విశ్వసించలేదు అని అన్నాడంట. హల్లెలూయా. So I am telling you today, if you can trust and believe what God is saying, ఇప్పుడు యేసుక్రీస్తు ఏదైతే మాటలు చెప్పాడో అది మీరు నమ్మినట్లయితే యేసుక్రీస్తు ఈ భూమి పైన ఎటువంటి పనులు చేశారో అటువంటి పనులు మీరు కూడా చేయబోవునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, 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 ఆమేన్. So okay, let's move to what I really want to talk today. ఈ రోజు because we are going to take part in the communion, I want to talk to you about the Passover. Passover ఏంటంటే పస్కా పండగ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. పస్కా పండగ అంటే, Passover అంటే దాని అర్థం ఏంటి అంటే దాటి వెళ్ళడం. Passover is also considered as the first communion in the Bible. అంటే మొదటిగా బల్ల ఎవరు తీసుకున్నారంటే మనం బుక్ ఆఫ్ ఎక్సడస్ లో చూస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు మీ అందరికీ ఆదాము ఈవ్ స్టోరీ తెలుసు కదండి. ఎప్పుడైతే వాళ్ళు పాపంలో పడ్డారో యేసుక్రీస్తు ఏం చేశాడంట? యేసుక్రీస్తు అన్నాడు, నేను సర్పముతో మాట్లాడుతూ ఈ మాటలు అంటాడు, నీ సంతానముకు తన సంతానముకు నేను వైర్యము కలుగజేసేదను అని అన్నాడు. తను ఏంటంట ఆ సాతాను ఒక సంతానము యేసుక్రీస్తు మడుమ మీద కొడుతుంది, కానీ యేసుక్రీస్తు మాత్రం తన తల మీద కొడతాడు అని రాసుంటుంది. అవునా అండి? సో దట్ ఈస్ ద ఫస్ట్ మెసియానిక్ ప్రాఫెసీ ఇన్ ద బైబిల్. అక్కడ బైబిల్లో ఏమని రాసుంటుందంటే యేసుక్రీస్తు సిలువ పైన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఏమవుతుందంట? సాతాను ఒక తలను విరగొడుతున్నాడంట. హల్లెలూయా. That means that you do not give any right to the enemy over your life. మీ జీవితం పైన సాతానుకు ఎటువంటి శక్తి లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఏ రోజైతే యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకు సిలువ పైన మరణించాడో ఏమయ్యింది ఆ సిలువ పైన అంటే సాతాను ఒక తల విరగొట్టింది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో అగైన్ యాజ్ వి గో బ్యాక్ ఇన్ టు ద బుక్ ఆఫ్ ఎక్సడస్ లో ఏమని రాస్తుంటుందంటే ఇజ్రాయేలు దేశం, యాక్చువల్లీ ఇజ్రాయేలు దేశం కాదు, వాళ్ళంతా ఐగుప్తులో ఉంటారు. సో జోసెఫ్ ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళారో జోసెఫ్ తోటి కొంతమంది వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే వాళ్ళు గ్రేట్ నంబర్లో మల్టిప్లై అయ్యారంట. జోసెఫ్ చనిపోయిన తర్వాత ఒక కొత్త రాజు వచ్చాడంట. దట్ ఈస్ వాట్ వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సడస్, ద కింగ్ ఆఫ్ ఫేరో. అయితే అతను ఇజ్రాయెల్ అని చూసి భయపడ్డాడంట. క్యాన్ వి గో టు ఎక్సడస్ చాప్టర్ 12 and verses 12 to 14? Exodus chapter 12 verses 12 to 14. ఆ రాత్రి నేను ఐగుప్తునందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతానమంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపక చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును.
మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. సో ఇక్కడ మనం ఈ స్క్రిప్చర్లో చూసుకున్నట్లయితే గాడ్ ఈస్ గివింగ్ దెమ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఆన్ హౌ టు సెలబ్రేట్ ద పాస్ ఓవర్ని ఎలా చేసుకోవాలో దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు. యాక్చువల్లీ ఇఫ్ యు లుక్ ఎట్ ఎక్సోడస్ చాప్టర్ 1లో ఏమని రాస్తుంటుందంటే, ఇజ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబరిలి అని ఉంటుంది. హల్లెలూయా. అంటే జోసెఫ్ ఎప్పుడైతే ఈజిప్ట్కి వెళ్ళాడో అతనితో చాలా తక్కువ మంది వెళ్ళారు, కానీ వాళ్ళ ఆ ఇజ్రాయలైట్స్ పైన దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క పిల్లల పైన ఆశీర్వాదం ఎంతగా ఉండిందంటే ఆ రాజు చూసి భయపడ్డాడంట. ఏంటి వీళ్ళు ఇంత వాళ్ళు అంటే హీ వాజ్ అఫ్రేడ్. ఎక్కడ ఐగుప్తు దేశాన్ని ఇజ్రాయలైట్స్ రూల్ చేస్తారేమో అనంత భయం వచ్చిందంట ఆ రాజుకి. సో అతను ఏమనుకున్నాడంటే వీళ్ళని బంధిస్తామని 430 years వాళ్ళని బంధకములో ఉంచుతారు. అండ్ దట్ ఈస్ వెన్ గాడ్ విల్ కమ్ టు మోసెస్ అండ్ సే, ఇంకా చాలు, ఈ 400 సంవత్సరాలు నా పిల్లలు కష్టపడ్డారు, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వాళ్ళకు విడుదలను ఇస్తాను అని చెప్పి గాడ్ గివ్స్ దెమ్ అ కమ్యూనియన్. అంటే చాలాసార్లు మనం ఇప్పుడు ఏదైతే వాక్యము చదివామో ఈ పస్కా పండగ, ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ వాజ్ జీసస్ డూయింగ్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు సిలువ పైన ఏదైతే చేస్తున్నాడో ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 12. అయితే యేసుక్రీస్తు అయితే దేవుడు మోసెస్తో ఏమంటాడంటే, మీరు ఒక గొర్రె పిల్లను తీసుకోండి. ఎలాంటి గొర్రె పిల్లని తీసుకోవాలంట? ఏ కల్మషము లేని గొర్రె పిల్లని తీసుకొని దాన్ని సాక్రిఫైస్ చేసి ఆ రక్తమును మీ యొక్క ఇంటి గడపకు, ఇంటి గుమ్మము అందు పెట్టమని అంటాడంట. అండ్ వాట్ హ్యాపెన్స్, ఎప్పుడైతే వాళ్ళు ఆ సాక్రిఫైస్ ఇచ్చి ఆ రక్తముని దానికి వాళ్ళ ఇంటికి పెడతారో ఆ రాత్రి ఏమవుతుందంటే ఒక డెత్ ఏంజల్ వచ్చి ఆ ఈజిప్ట్లో ఉన్న పెద్ద కొడుకులని, అంటే ద ఫస్ట్ బార్న్స్ అందరినీ చంపి వేస్తుందంట. అండ్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్, అండ్ అక్కడ ఏమని రాస్తుంటుందంటే దేవుడు ఇక్కడ ఎక్సోడస్ చాప్టర్ 12లో మాట్లాడతారు, ఐ విల్ గో బిఫోర్ యూ, నేను మీ ముందు వెళ్ళి మీకు ఏ శాపము ఏది కూడా మీ దగ్గరికి రాకుండా ఆ రక్తము మిమ్మల్ని కాపాడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో టుడే యూ హ్యావ్ టు నో వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు ఆ సిలువలో ఏం చేశాడు అంటే మీ కొరకు, నా కొరకు అన్నలో ఉన్న ప్రతి ఒక్క రక్తమును చిందించాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ రక్తముని విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం ఆ రక్తములో నమ్మకం ఉంచుతామో, దేవుడు ఏమంటున్నాడంటే మీ యొద్దకు, మీ ఫ్యామిలీ యొద్దకు ఏ ఒక్క అపాయము రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God is saying that nothing, absolutely nothing, ఏది కూడా. యాక్చువల్లీ మనం ఇంకా థియాలజీలో చదివినట్లయితే ఏమని రాసుంటుందంటే, కొంతమంది ఈజిప్షియన్స్ ఎవరైతే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలియకుండా ఆ రక్తమును వాళ్ళ గడపలకి పెట్టారు అని ఉంటుంది. సో గాడ్ డిడ్ నాట్ సీ. దేవునికి తెలియదా అండి ఇజ్రాయలైట్స్ ఎవరో? దేవునికి తప్పకుండా తెలిసే ఉంటుంది కదా. కానీ దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు ఇజ్రాయలైట్స్ అయితే మీరు నా పిల్లలు కారు, కానీ ఎప్పుడైతే మీరు నా రక్తములో విశ్వసించి, ఎప్పుడైతే మీరు నా రక్తమును మీరు హృదయంలో పెట్టుకుంటారో అప్పుడే నేను మిమ్మల్ని సేవ్ చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అండ్ టుడే ఆల్సో గాడ్ ఇస్ రిఫ్లెక్టింగ్ ద సేమ్ థింగ్. 2000 సంవత్సరాల ముందు కూడా హిస్ టెల్లింగ్ దట్ ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఇన్ మీ, మీరు ఒకవేళ నన్ను నమ్మినట్లయితే, నేను మీ కొరకు చేసిన పనులలో మీరు నమ్మకం ఉంచినట్లయితే నేను ఏం చేస్తాను అంటే మీ దగ్గరికి ఏదియు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు మీతో సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం వాక్యంలో చూసుకున్నట్లయితే ఏమని ఉంటుంది అంటే, జస్ట్ బై వన్ సాక్రిఫైస్, దేవుని యొక్క ఆ సాక్రిఫైస్ వల్ల అంట ఎంతో దూరముగా ఉన్న మనము, పాపములో ఉన్న మనము దేవుడు ఏం చేశాడంట దగ్గరగా తీసుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ మంచితనం అంటే ఏంటి తెలియను మనకు దేవుడు ఏం చేశాడంట, హీ గేవ్ వన్. ఐ లవ్ హౌ ఇట్ రైట్స్ ఇన్ హీబ్రూస్. ఏమని రాస్తుంటుందంటే, పాపము ఎరుగని వాడు మీ కొరకు పాపముగా మార్చబడ్డాడు అని రాస్తుంటుంది. నీతి ఎరుగని మనము అంట యేసుక్రీస్తు మరణము ద్వారా నీతిని నొందుకున్నాము అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అండ్ యాజ్ వీఆర్ సెలబ్రేటింగ్ గుడ్ ఫ్రైడే టుడే, దేన్ని సెలబ్రేట్ చేస్తున్నాం మనము అంటే, యేసుక్రీస్తు మిమ్మల్ని నన్ను ఎంతగానో ప్రేమించి ఆ చేసిన బలిని బట్టి మనం వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈవెన్ యాజ్ వి గో అండ్ టేక్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్, మనం కమ్యూనియన్ తీసుకుంటగా కూడా ఐ వాంట్ యూ టు నో that this is what God is intending for you. ఇది మాత్రమే దేవుడు మీకు చేయాలి అనుకుంటున్నాడు. అండ్ స్క్రిప్చర్లో ఏముంటుందంటే, నా రక్తము ద్వారా నేను మీకు నూతనమైన కవెనెంట్ని ఇస్తున్నాను అని అంటున్నాడు. నూతనమైన కవెనెంట్ ఏంటి అంటే,
మీ దగ్గరికి ఏ శాపము రాదు, ఏ కష్టము రాదు, ఏ బాధ రాదు. ఎందుకంటే మీరు నా రక్తములో శుద్ధపడి ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, hallelujah. I don't know what situations you're going through today, my dear friends, but I want to tell you that if you can trust in the blood of Jesus, మీరు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నట్లయినా మీరు యేసుక్రీస్తు రక్తమును, ప్రభువా ఈ రోజు నేను మీ రక్తమును నమ్ముతున్నాను తండ్రి, మీరు నా కొరకు చేసిన ఆ త్యాగమును నేను నమ్ముతున్నానని మీరు నోరుతో ఒప్పుకున్నట్లయితే నేను నమ్ముతున్నాను. ఎలాగైతే ఇజ్రాయెలైట్స్ ఎంత ఆశీర్వదించబడ్డారంటే వాళ్ళ ఆశీర్వాదము చూసి రాజే భయపడ్డాడంట. ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈడెన్ గార్డెన్ సంఘం కూడా ఆ ఇజ్రాయెలైట్స్ వారు ఎంతో అభివృద్ధి చెంది గొప్ప స్థాయిలో దేవుడు వాళ్ళని ఉంచాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. అండ్ వీఆర్ జస్ట్ నాట్ క్రిస్టియన్స్ హూ కమ్ అండ్ మీట్ ఆన్ ఎవ్రీ సండే. మనం ఏదో ఆదివారం రిలీజియస్ లాగా వచ్చి మనం ఇక్కడ కలవట్లేదు, కానీ వీఆర్ కమింగ్ ఫర్ వన్ కాజ్. మనం ఒక్కదాన్ని నమ్ముతున్నాం. దేన్ని నమ్ముతున్నామంటే యేసుక్రీస్తు దేన్నైతే సిలువ పైన ముగించాడో దాన్ని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. God says that ఎవరైతే నన్ను నమ్ముతున్నారో నేను వాళ్ళని సిగ్గుపరచను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్ హియర్ టుడే, మీరు ఒకవేళ ఇక్కడ ఉండి మీరు దేవుని యొక్క వాక్యంని నమ్ముతున్నట్లయితే, మీరు దేవుడు చేసిన కార్యమును మీరు నమ్ముతున్నట్లయితే, దేవుడు ఈరోజు మీకు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని సిగ్గుపరచను అని అంటున్నాడు. హల్లెలూయా. క్యాన్ వి ఆల్ స్టాండ్ అప్ టు అవర్ ఫీట్? అందరం కాసేపు ప్రార్థన చేద్దామండి. లెట్స్ టేక్ టైమ్ టు ప్రే. లెట్స్ టేక్ టైమ్ టు ప్రే. ఐ థింక్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ప్రే. ఈ రోజు మనం ఏం చేద్దామంటే మన హృదయములను దేవునికి సమర్పించుకుందాం. దేవుడు ఏదైతే వాక్యంలో సెలవిస్తున్నాడు, నేను ఎంతగానో ప్రేమించి, దేవుడు మీకోసం దేవదూతలను పంపలేదు, దేవుడు మీకోసం ఎవరో మంచి వాళ్ళని పంపలేదు, దేవుడు మీకోసం తన సొంత కుమారుణ్ణే పంపాను అని వాక్యం సెలవిస్తుంది. అందుకే హీబ్రూస్లో ఏమని రాసి ఉంటుందంటే, ఈ కోడి వాళ్ళ రక్తము, ఈ గొర్రెల రక్తము ద్వారా నిన్ను రక్షించలేదు, కానీ సొంత దేవుడైన కుమారుడైన రక్తముతో నిన్ను దేవుడు సేవ్ చేశాడు అని వాక్యం సెలవిస్తుంది. నా జీవితానికి విలువ ఏంటి పాస్టర్ అమ్మగారు అని మీరు అడిగినట్లయితే, యేసుక్రీస్తు రక్తమే మీ జీవితానికి విలువ అని వాక్యం సెలవిస్తుంది. యు ఆర్ మోస్ట్ precious than any finest jewel in the world. ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప జ్యువెల్స్ కంటే ఎవరు ఇంపార్టెంట్ అంటే యేసుక్రీస్తు రక్తము కలిగిన వాళ్ళు అని నేను నమ్ముతున్నాను. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిక్లేర్స్ దట్ నౌ ఐ యామ్ ఎస్టాబ్లిషింగ్ అ న్యూ కవెనెంట్ విత్ యు. ఇప్పుడు నేను ఒక కొత్త నిబంధన నేను మీతో చేస్తున్నాను. ఆ కొత్త నిబంధన ఏంటి అంటే, ఇంకా మీరు బాధలో ఉండరు, ఇంకా మీరు బందీలై ఉండరు, కానీ మీరు ఇప్పుడు దేవుని యొక్క కుమారులు వరే ఉంటున్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఏ ఒక్క పాపము, ఏ ఒక్క శాపము మిమ్మల్ని తృణీకరించదు, ఎందుకంటే నా రక్తము మీ పైన ఉంది అని వాక్యం సెలవిస్తుంది. Can we all pray today, my dear friends? ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు తెలియజేద్దాం. విలువే లేని మీ జీవితాలకు దేవుడు ఏం చేశాడంట? ఆయన వాగ్దానం. Let's ask God, what can I do for you, God? మీ కొరకు నేను ఏం చేయగలుగుతాను తండ్రి? ఎలాగ తండ్రి మీ యొక్క మహిమను నేను చూపించగలుగుతాను అని ప్రార్థన చేద్దామండి. God, I pray that every person that is here, Lord, who's desperate for your presence may be filled right now. ఎవరైతే దేవుని యొక్క సన్నిధి కొరకు వేచి చూస్తున్నారో, దేవుడు వాళ్ళకి ఆ గొప్ప సన్నిధిని ఇవ్వమని నేను ప్రార్థన చేస్తున్నాను. Thank you, Lord Jesus. Let's all pray, my dear friends. ప్రార్థన చేద్దామండి. వందనాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు తండ్రి. ప్రభు, మా పాపమును తీసివేశారు తండ్రి, మా కష్టమును తీసివేశారు తండ్రి, మా దరిద్రమును తీసివేశారు తండ్రి. ప్రభు, మీ వాక్యం సెలవిస్తుంది, మీ దెబ్బలు చేత నాకు స్వస్థత అని. ప్రభు, మీ ప్రతి ఒక్క కొరడా దెబ్బ మీరు ఎందుకు తిన్నారు అంటే తండ్రి, నేను స్వస్థపడడానికి అని మీ వాక్యం సెలవిస్తుంది. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ ఎవరైనా సిక్ ఉన్నట్లయితే యేసుక్రీస్తు మీతో ఏమంటున్నాడంటే, నేను దెబ్బలు తిన్నది సో దట్ యూ విల్ బి ఫుల్ ఆఫ్ లైఫ్. మీరు కంప్లీట్ బాడీ ఉండాలి మీకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో క్యాన్ యూ సే థ్యాంక్ యూ లార్డ్? మీ యొక్క హీలింగ్ని మీరు పొందుకోమని నేను అడుగుతున్నానండి. జస్ట్ రిసీవ్